దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ పరమ పవిత్రమైన శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం. ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరములో శ్రావణ మాసం మన ఇల్లు అంతా ఒక దివ్యమైన శోభతో నిండిపోతాయి కదా. ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. వరలక్ష్మి పేరులోనే ఉంది ఆ అమ్మవారికి శక్తి. కోరిన వరాలను ఇచ్చే తల్లి. మనం ఏం కోరుకుంటాం? ధనం కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి అని. ఏది మన కుటుంబానికి శాశ్వతమైన శ్రేయస్సును ఇస్తుందో ఆ వరాన్ని గుర్తించి ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మి. ఆ వ్రతాని యొక్క విశిష్టత అంత పరమ పవిత్రమైనది. ఇది వ్రతం యొక్క మూలం ఎక్కడుంది అంటే, కైలాసంలో ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, స్వామి, భూలోకంలో స్త్రీలు సకల సౌభాగ్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో తొలతూగాలంటే వారు ఆచరించాల్సిన ఒక సులువైన పరమ పవిత్రమైన ఫలదాయకమైన వ్రతాన్ని చెప్పండి స్వామి అని. అప్పుడు బోలాశంకరుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకొచ్చారు. అలాంటి పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేస్తూ ఆ అమ్మవారిని ఆరాధించుకుంటూ, నిత్యము దీపారాధన కుదరని వాళ్ళు ఈ 5 శుక్రవారాల అమ్మవారిని అందంగా అలంకరించుకుని నైవేద్యాలు పెట్టుకుని ఆ అమ్మవారిని మన స్తోమతకు తగ్గట్టు ముందు భక్తి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. ఎంతో భక్తితో ఆ అమ్మవారిని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని, మన అందరినీ చల్లగా చూడాలని ఆ వరలక్ష్మి తల్లిని కోరుకుని ఆ పూజని చేసుకోండి. ఈ పరమ పవిత్రమైన మాసంలో మనం సాత్విక ఆహారమే తినాలి. చాలా నిష్టగా ఉంటే చాలా మంచిది. ఈ శ్రావణ మాసం అంతా అమ్మవారికి ఇష్టమైన మాసం. పూజలు, వ్రతాలు, తాంబూలాలు, లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే ఈ నెల రోజులు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి లలితా సహస్రనామాలని పారాయణం చేసుకోండి. లలిత పారాయణం రాని వాళ్ళు టీవీలో అయినా సరే, ఫోన్లో అయినా సరే ఉదయాన్నే వింటూ ఉంటుంటే చాలా మనసు ఆనందంగా ఉంటుంది. ఇలా అమ్మవారి స్తోత్రాలు, పాటలు మీకు ఏవి వస్తే అవి చదువుకుంటూ ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ ఈ శ్రావణ మాసం అంతా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజని చేసుకుంటారని ఆశిస్తూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ ఆశీస్సులు నాపై ఉండాలని నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. జోక్తి భక్తి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.